బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణను వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్ లో ఉందని తెలిపింది. కేసు లిస్టింగ్ కు సంబంధించిన తదుపరి చర్యలపై సీజీఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వి వేసిన పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన బెంచ్ ఎదుట అత్యవసర విచారణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని సింఘ్విని ప్రశ్నించింది. ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సీఎం కేజ్రీవాల్. కీటోను స్థాయిలు పెరిగాయని, అందుకే తాను పీఈటీ, సిటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని కోర్టును కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించకపోతే జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లాలని కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.